సీతమ్మని అనుమానించాడు రాముడు అని చెప్పి ఒక ముద్ర, ఒక స్టాంప్ లాగా అనమాట. ఇప్పటికీ ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని ఏదో కాంట్రడిక్ట్ చేసేద్దామని మాట్లాడే మాటల్ని ఇలా చూస్తారు. నాకు తెలిసి సీతారాములదే బెస్ట్ లవ్ స్టోరీ. శివపార్వతులు, రాధాకృష్ణులు నాకు పర్సనల్ గా పార్వతీ పరమేశ్వరులు నాకు ఇష్టదైవం. పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు అంటే సింబల్ ఆఫ్ లవ్ కింద చూస్తాం. బట్ నాకు సీతారాముల్ని మించిన ప్రేమికులు నేను చూడలే. ఎందుకంటే 14 ఏళ్ళ వనవాసం అండి, 13 ఏళ్ళు అయిపోయింది, సీతను ఎత్తుకెళ్ళిపోయాడు. 1 సంవత్సరం ఆగితే రాజు, అయోధ్య నగరానికి రాజు వెళ్ళిపోయి చేసుకుంటే ఇంకో మహారాణి వస్తుంది, ఆయన అయోధ్యను పాలించుకుంటాడు. కానీ అది తీసుకోలేదు కదా, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారని తెలిసింది. సరే, తర్వాత ఈ ఆంజనేయుడు కానీ సుగ్రీవుడు కానీ వీళ్ళందరూ హెల్ప్ తీసుకున్నాడు. హనుమంతుడు వెళ్ళాడు, లంకలో ఉందని తెలిసింది. సో లంక ఎవరిదో తెలుసు, రావణాసురుడు తెలుసు, రావణాసురుడి దగ్గర ఉందని తెలుసు. అప్పుడైనా అనుమానించి వెనక్కి వెళ్ళిపోవచ్చుగా. ఎందుకని వానర సైన్యం తీసుకుని ఎక్కడో పంచవటిలో మిస్ అయితే సీతాదేవి నడుచుకుంటూ లంక దాకా వెళ్ళి బ్రిడ్జ్ కట్టి వెళ్ళి యుద్ధం చేసి ఎవరితో 10 తలలున్న రావణాసురుడితో మానవావతారంలో వచ్చిన విష్ణువు యుద్ధం చేసి తీసుకొచ్చాడు. అనుమానం ఉంటే ఎందుకు చేస్తాడండి? సింపుల్ కదా. అనుమానం అయితే వెళ్ళిపోయేవాడు, అనుమానం కాదు. రాముడి భార్య అయితే ఆయన తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ తరువాత రోజు నుంచి ఆవిడ అయోధ్య నగరానికి మహారాణి, అయోధ్య ప్రజలందరికీ తల్లి. ప్రజలు కోరుకుంటారు సర్టిఫికేషన్ ఆవిడికి. నిజంగా రాముడు గనక అప్పుడు ఆ అగ్ని పరీక్షకి సీతను పంపబోతే ఈరోజు వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా సీతను అనుమానించేవారు. ఇప్పుడు రాముడు టార్గెట్ అయ్యాడు. ఆయన అలా చేసి ఈ రోజుకి ఆయన తిట్లు తింటూ సీత పవిత్రతని ప్రపంచానికి చాటి చెప్పాడు.